ప్రభు మనకి ఈ మాసంలో ప్రభు ఇచ్చారు. మరి నిజమే, ఈ మాసం అంతా కూడా గత 3 వారాలు ఏమని హెజెకియా ఈ యొక్క వాక్యం చెప్పిన ప్రకారంగానే ఏమండి ఈ ప్రకారం అక్కడ వాక్యం ఏం చెప్తుంది? హెజెకియా ఈ ప్రకారము జరిగించుతూ వచ్చాను వర్ధిల్లెను. ఈ ప్రకారం జరిగించుతూ వచ్చాను అంటే ఏం చేశాడు? 3 కార్యాలు. మొదటి వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం. ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని మనం ఏం చేశాం? గుర్తు చేసుకున్నాం. మొదటి పని ఏం చేశారండి? మందిరపు చెప్పాలి, మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. మన జీవితానికి ఏమంటే మన ఆత్మీయ జీవితానికి చాలా విలువైనటువంటి వాక్య భాగం అన్నమాట. ఎందుకంటే ఇది జీవితాంతం గుర్తుంచుకోవాల్సినటువంటి మాటలు ఇవి. మరి ప్రియమైన మొదటి పని ఏం చేశాడు? మందిరపు ద్వారములను తెరిచాడు. మందిరపు ద్వారములను తెరిచి ఏం చేశాడు? మందిరాన్ని దేవునికి అనుకూలముగా ఉన్నట్లు శుద్ధి చేశాడు. దేవుడు నివాసం చేయనట్లుగా దేవుడు నివాసం చేయనట్లుగా ఆ మందిరాన్ని ఏం చేశాడంట? శుద్ధీకరించాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఆ మందిరంలో ఏం చేశాడు? ఆరాధన క్రమాన్ని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. అంతకుముందు కాన్పూర్ నుండి వచ్చిన పాస్టర్ గారు 2వ వారం వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఏమండి, ఇల్లు మనం తీసుకొచ్చి ప్రత్యేకించి పనికిరానివి బయట నుండి తీసుకొచ్చి మనం ఇంట్లో వేసుకుంటేనే ఊరిక అవ్వదు. తలుపులు మూసి పెడితే చాలు, అవునా? తలుపులు మూసి పెడితే ఏమవుతుంది? తలుపులు మూసి పెట్టి తాళం వేసుకుని అందులో ఎవరు లేకుండా తలుపులు కొన్ని రోజులు తాళం వేసి బయటకు వెళ్ళిపోయామనుకుని ఏమవుతుంది? ఏమైపోతుంది? ఏమైపోతుందండి? ఎవరు చంపేశారా? లోన కిటికీలు ఎవరు తెరిచి ఉంచారా దుమ్ము రావడానికి? లేదు. ఆయన ఎక్కడి నుండి వస్తుంది దుమ్ము? జరగవలసిన ఆరాధన అది మందిరమైన ఒక వ్యక్తి యొక్క జీవితంలోనైనా అర్థమవుతుందంటారా? ప్రభుకి అర్పించవలసిన ఆరాధన స్తుతులు అది మందిరమైన దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవే దేవుని, నీవే ఈ రాళ్లతో కట్టిన బిల్డింగ్ లో ఆయన ఉండడం లేదో నాకు తెలియదు, కానీ నీలో మాత్రం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీలో నాలోను మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అది మందిరమైన రాళ్లతో కట్టిన ఈ బిల్డింగ్ అయినా సరే, అదే మన జీవితం అయినా సరే, మన జీవితంలో అయినా సరే, మందిరంలో అయినా సరే, జరగవలసిన ఆరాధన క్రమం జరగకపోతే దుమ్ము ధూళి బూజు పట్టుకుని పాడైపోయినటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోతుంది. జీవితాలు కూడా దుమ్ము ధూళి బూజు పట్టేటువంటి పరిస్థితిలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. స్వస్థపరిచి ఏమంటే ఈ కథ ప్రభు స్వయాన చెప్పారు. స్వస్థపరిచిన తర్వాత ప్రభు ఏమన్నారో తెలుసా? ఇప్పుడు లాడ్ ఉన్నది బయటకు పంపేశారు. ఆ ఇల్లు ఏమైంది? ఖాళీ అయింది. ఇప్పుడు నింపవలసిన వారితో నింపలేదనుకోండి, ఏమవుతుంది? మరలా వాడు ఒక్కడే వస్తే పర్వాలా, వాడితో ఎందుకు ముందు నన్ను ఒక్కడిని చేసి నన్ను తరిమేశారు, ఇప్పుడు నేను కాదు నాకన్నా బలమైన వాటిని 7 తీసుకొస్తాను, ఎలా తరుగుతావో చూస్తానంట. తీసుకొచ్చి వాటితో పాటు ఇంకా 7 బలమైన వాటిని తీసుకొచ్చి ఆ ఇంట్లో దొరబడి కాపురం ఉంటాను. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఒక వ్యక్తిలో ఉండవలసినటువంటి దేవుని ఆత్మ, నివాసం చేయవలసిన దేవుని ఆత్మకు మనం చోటు ఇవ్వకపోతే పనికిరాని చీకటి ప్రభావం మనలో దొరకబడతాయి. ఆరాధన జరగకపోతే, దేవునికి చదవలసిన ఆరాధన జరగకపోతే లోకాన్ని ఆరాధించేటువంటి తలంపులు పుట్టుకుంటూ వస్తాయి. ప్రతిరోజు
ప్రతిరోజు దేవుని ఆరాధించేటువంటి స్థుతులు. అందుకనే ఏమిటి కీర్తనకారుడు అంటాడు, దావీదు అంటాడు, ఏమిటి రక్షణ సునాదములు, రక్షించబడిన వారి గుడారములలో రక్షణ సునాదములు ధ్వనిస్తాడు. ప్రతిరోజు ధ్వనిస్తున్నారు. ఆదివారం ఒక రోజు కాదు, లేదా శుక్రవారం ఒక రోజు, లేదా శనివారం ఇంకోటం పెట్టుకున్నప్పుడు కాదండి. ప్రతిరోజు ప్రభుని స్తుతించేటువంటి స్తుతి ధ్వనులు ఆ గుడారంలో, ఆ గృహంలో, ఆ హృదయంలో, ఆ వ్యక్తిలో ధ్వనిస్తూనే ఉంటున్నారు. అది ఒక క్రైస్తవ దేవుని బిడ్డలో ఉండవలసిన గుణలక్షణం. ఇది మొట్టమొదటి. రెండోది ఏం చేశాడు? రెండో క్రమాన్ని ఏం చేశాడు? ముందు లోన శుద్ధి చేశాడు. మందిరాన్ని శుద్ధి చేశాడు. అంటే ఏంటి? మనకు ఎలా వర్తిస్తుంది? మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా మన జీవితాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. అలాగనే ప్రతిరోజు మనలో జరగవలసిన ఆరాధన. ఏ ఆరాధన? లోకపు ఆరాధన, లోకానికి సంబంధించిన ఆరాధన, డబ్బుకు ఆరాధన, మనుషుల ఆరాధన. నేను పలానా వ్యక్తి యొక్క ఫ్యామిలీ. ఎవరి ఫ్యామిలీ? ఎవరి ఆరాధన జరగాలి? ఎవరి ఆరాధన? యేసయ్య ఆరాధన. జరగకపోతే మిగతా దెయ్యాలన్నీ ఏమిటి? అప్పుడు ఫ్యాన్లు వస్తాయి, టీవీలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆ మనిషిని ఆరాధించడం, ఈ మనిషిని ఆరాధించడం, ఏమిటి ఆ రాజకీయ నాయకుడు, ఈ రాజకీయ నాయకుడు, ఎవరు అందరూ ఆలోచన దొరకబడతారు. యేసయ్య తప్ప. కనుక జాగ్రత్తగా మెలకువగా దేవుని బిడ్డలు ఉండవలసినటువంటి వారమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు రెండోది, కానుకల నుండి పాస్టర్ గారు వచ్చారు. ఆ రెండో ఏమిటి కార్యాన్ని, హెజికియా చేసిన రెండో కార్యాన్ని చెప్పారు. ఏం చెప్పారండి? పస్కా. పస్కా అంటే మనం ప్రభు బల్ల భోజనము కొత్త నిబంధనలో కదా. పస్కాని ఎందుకు ఆచరించారంట? ముందు దేవునికి అనుకూలంగా శుద్ధి చేసి దేవుడు నివాసం చేయలాగా మన జీవితాన్ని అంకితం చేయాలి. రెండోది ఆయనలో ఒకటయ్యేటువంటి అనుభవం. ఏమంటే ఆయనలో ఒకటవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచారండి. ఆ మార్గం ఏంటి? ఏమండి? పస్కా అనగా ప్రభు వల్ల భోజనము. ఆ క్రమాన్ని మరలా తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోది పోయిన వారం విన్నాం. అది కూడా చాలా ముఖ్యం. కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. ఏమిన్నామని? ముందు మందిరం లోన శుద్ధి చేశాం. ఇప్పుడు మూడోది ఏం చేశాడు హెజికియా? తనకు చెందిన స్థలాన్ని ఏం చేశాడు? దేవునికి అనుకూలంగా మార్చాడు. హల్లెలూయా. అంటే ఏంటి? తనకు చెందిన స్థలం అంటే ఏంటి? దేవుడు ఆయనకి ఏ స్థలం ఇచ్చాడు? యూదా ప్రాంతాన్ని ఇచ్చాడు. యూదా ప్రాంతంలో నువ్వు రాజుగా ఉండాలని చెప్పి దేవుడు హెజికియాని నియమించాడు కదా. యూదా ప్రాంతం అంతటిలో దేవునికి అనుకూలంగా ఆ ప్రాంతాన్ని మార్చాడట. అంటే ఎత్తైన అన్య దేవతలకు కట్టబడిన ఎత్తైన కోటలన్నీ కూడా కూల్చి పడేసి దేవునికి అనుకూలముగా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశాడు. అలాగే అది మనకి ఎలా వర్తిస్తుంది అనుకున్నాం మనం? దేవుడు మన జీవితంలో మనకి ఇచ్చినటువంటి స్థానంలో, అది ఇల్లైనా కావచ్చు, వ్యాపారమైనా కావచ్చు, లేదా ఆస్తుల అంతస్తులైనా కావచ్చు, దేవుడు మనకి ఏమి ఇచ్చినా, ఏ స్థానంలో పెట్టినా ఆ స్థానంలో దేవుడు సంచరించేటువంటి స్థలముగా. ఎందుకంటే తన బిడ్డలు ఎక్కడ ఉంటారో ఆయన అక్కడ ఉంటాడు. నేను చెప్తూ లేదు, దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పడం కాదు, ఇది ఎవరు చెప్తున్నారు? ప్రభు తానే. ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రభువా నీవే నా ప్రభువు, దావీదు 63వ కీర్తన నిన్న రాత్రి చూశాం. ఏమన్నాడండి? దేవా నీవే నా దేవుడు అని మనం ఎప్పుడైతే యెహోవాను గురించి, యేసయ్యను గురించి నువ్వు చెప్పావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నావో, నీవు ఆయన బిడ్డగా మార్చబడ్డావు కనుక నీకు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. దావీదు నీరు లేని ఎడారిలో దేవుని కోసం తృష్ణ పొందాడు, తృప్తి పరచబడ్డాడు. హల్లెలూయా.
అంటే ఏంటి? దావీదు ఎడారిలో ఉంటే దేవుడు ఎక్కడున్నాడు? దావీదు యొక్క దేవుడు చెప్పండి. దావీదు ఎడారిలో ఉంటే దావీదు యొక్క దేవుడు ఎక్కడున్నాడు? అవునా? ఇది ఎడారి, నాకు సెట్ కాదు, సూట్ కాదని చెప్పి దేవుడు దావీదుని ఎడారిలో పంపించేసి ఇలా ఏసీ గదిలో కూర్చున్నారు. దావీదు ఎక్కడ ఉంటే దావీదు యొక్క దేవుడు అక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఇరుకైన స్థలమైన, విశాలమైన స్థలమైన, అది ప్రియమైన పెద్ద ఇల్లైనా చిన్న ఇల్లైనా, అది చెట్టు కింద అయినా, ఎడారైనా, అడిగైనా, ప్రియమైన అరణ్యమైన, ఎక్కడైనా, ప్రియమైన ఏ పరిస్థితుల్లోనైనా, నీవు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనికి నీతో ఉండడానికి దేవుడు దిగి వస్తాడు. అప్పుడు నీవు ఉన్నటువంటి ఆ స్థానం ప్రియమైన దేవునికి అనుకూలంగా ఉన్నదా అనేది నీవు పరిశీలన చేసుకోవాల్సిన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే నీవు చేసేటువంటి ప్రతి కార్యములలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నీవు స్థానంలోకి దిగి వస్తాడు. ఆయన సంచరించాలని ఏమంటే నీ స్థానములన్నింటిలో ఇప్పుడు యోగుని గుర్తు చేసుకున్నాము. సాతాను తిరిగాడంట, ప్రయత్నం చేశాడంట, భూమి అంతా తిరిగాడంట, ఎక్కడన్నా అవకాశం దొరుకుతుందా? తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడంట. అప్పుడు దేవుడు అంటాడు, నా సేవకుడైన, సేవకుడు అంటే ఏమంటాడు? సేవకుడు కదా, నా సేవకుడైన యోగు చూసావా? గర్వంగా చెప్తున్నాడు దేవుడు, నా సేవకుడైన యోగుని చూసావా? ఉత్తముడు, నీతిపరుడు, చూసావా? నువ్వు ఎంతో తిరిగావు, నీ ప్రయత్నాలన్నీ చేశావు. వాడు సాతానే ఉన్నాడు. ప్రభా, వాడు కలిగిన ఆస్తి చుట్టూ తిరిగాడు చేయి పెట్టాలని. వాడు ఎందుకు చేయి పెట్టాలి చెప్పండి? ఎందుకమ్మా? నష్టం తీసుకురావడానికి. దొంగవాడు ఎందుకు వస్తాడు? అనుమతి. ఇప్పుడు పోయిన వారికి ఒక మాట కూడా, కొంతమందికి దొంగలు బంధువులుగా ఉన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక వ్యక్తిని పిలుచుకున్నాను అనుకోండి, నేను పిలుచుకున్న వ్యక్తి నా ఇంట్లో వస్తువు తీసుకెళ్ళాడు అనుకోండి, నేను ఎలా ఎవరికైనా చెప్పుకోగలుగుతాను? ఏంటమ్మా? నేనే పిలుచుకున్నాను. అదే వాళ్ళకి నేను చోటు ఇవ్వలేదు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? తిరుగుతాడు, ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు వద్దామా, ఎప్పుడు దొరకపడదామా, ప్రయత్నం చేస్తాడు దొరకపడడానికి, దొంగలించడానికి. సాధారణ కూడా అంతే, తిరుగుతున్నాడు. కానీ యోగు అవకాశం ఇవ్వట్లా పాపం. ఏంటండి యోగు? ఎందుకో తెలుసా? యోగు నా స్థలం అంతా కూడా దేవునికి అనుకూలంగా మార్చాడు. ఎలాగా? దేవుడు కంచి వేయడం రెండో మాట. కంచి వేయడానికి కారణం ఏంటని ఆలోచించారు ఎప్పుడైనా? ఏంటండి? హల్లెలూయా. ఎందుకో తెలుసా? తనకు చెందిన వాటన్నిటిలో కూడా దేవునికి అనుకూలముగా దేవుడు సంచరించులాగున దేవునికి అనుకూలంగా మార్చుకున్నాడు. అందుకనే వాళ్ళ పిల్లలు ఎక్కడన్నా కొడుకులు, కూతురులు, అల్లుళ్ళు, కోడలు వీళ్ళందరూ అప్పుడప్పుడు కలుసుకుని పార్టీ చేసుకునేవారంట. అదే వీళ్ళు పార్టీ చేయడం ద్వారా దేవుడిని అక్కడ మర్చిపోయి దేవునికి విరోధంగా పాపం చేస్తారు. వాళ్ళు పార్టీ చేసి తెల్లారి నచ్చిన రోజు వెళ్ళి ఒక బలి అర్పించి, అయినా వీళ్ళు ఏమైనా తప్పు చేసినారేమో చెప్పచ్చు. సాతానికి చోటు ఇవ్వకుండా తన విషయంలోనేది, తన పిల్లల విషయంలోనేది, తనకి చెందిన వాటి విషయంలోనేది దేవుడు సంచరించే స్థలముగా మార్చుకున్నాడు కనుక ఇప్పుడు సాతాను ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావయ్యే. నేను దొరకబడదామంటే, నేను చేయబెడదాం అనుకుంటున్నాను, నా వల్ల కావడం లేదు. నువ్వు కంచి వేసేసావుగా, ఎక్కడ చూసినా నీవే కనిపిస్తున్నావు. వాటిని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నావు, అంతగా కాపాడుతున్నావు నువ్వు. అంతేగా వాడు నమ్మకంగా నేను స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఏమండి? నీ గృహాన్ని, నీ
వ్యాపార స్థలం, దేవునికి ఏదేమైతే ఇచ్చాడో, ఆస్తిలో, అంతస్తులో, నీ చేతి క్రింద ఏదేమైతే పెట్టాడో అవన్నీ ప్రియమైన అవన్నిటిలోనూ దేవునికి మొదటి స్థానం ఇవ్వడం నువ్వు నేర్చుకున్నప్పుడు ఆ స్థలములు, ఎందుకంటే నీతి అని పేరు పెట్టబడిన ప్రతి వాటిలో కూడా దేవుడు సంచరించాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పుదాం. మనము ప్రభువా నీవే నా దేవుడు అని మనం పిలుచుకున్నాం. కానీ ఆయన కాస్తున్నాడు, మన హృదయంలోనికి రావడమే కాకుండా మనం ఉన్నటువంటి స్థలాలన్నింటిలోనూ ఆయనే ఆవరించి శత్రువుకు చోటు లేకుండా కాపాడేటువంటి దేవుడు ఆయన. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఎడ్యుకేట్ చేశాడంట. ముందు మందిరం లోపల శుద్ధి చేశాడు, తర్వాత దేవుని ప్రజలు దేవునితో కలుసుకునడానికి పస్కాన్ని తీసుకొచ్చాడు. మూడోది ఏమిటి? తనకని దేవుడు అప్పచెప్పిన వాటి స్థలాలన్నింటిలో దేవునికి అనుకూలముగా అపవిత్రమైన వాటిని తీసి బయటపడేశాడు. దేవునికి అనుకూలముగా దేవుడు సంచరించులాగున స్థలములలో దేవునికి అనుకూలముగా మార్చాడు, పరిశుద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు పోయిన వారు ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను పిలుచుకున్నాను అనుకోండి, ఒక మాట నేను పోయిన వారు ఎవరు చేతులు ఎత్తున్నారు, ఇతరులేదు. మీరు మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు, పిలుచుకున్నారు, మీరు పిలుచుకున్నారు, మీ బంధువులు ఇంటికి వచ్చారు. నేను సడన్గా లోపలికి వచ్చి ఎంత పాస్టర్ అయినా కూడా, అరే మీరు ఎవరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పారు. మీ ఇంట్లోకి వచ్చి మీరు పిలుచుకున్న బంధువులు, పాస్టర్ గారు ఏంటండి ఇది పద్ధతి కాదండి అంటారు. లేదంటే నన్ను పక్కకి తీసుకుని మర్యాదగా చెప్పాలని చూస్తాను. నేను ఒప్పుకోలే, బయటకు వెళ్ళిపోండి, బయటకు. పాస్టర్ గారు నేను పిలుచుకున్నామండి, మాకు కావాలనుకున్నాం, మా మనుషులు వీళ్ళు. ఎలా ఉంటుంది? ఒప్పుకుంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు చేతిలో? ఇంకొకసారి ఈ పాస్టర్ గారి వల్ల మన బంధువులందరినీ పోగొట్టుకునే పరిస్థితి చేసింది. ఈ పాస్టర్ గారు మన వద్దు, వేరే పాస్టర్ని చూద్దామని. అలాగే హల్లెలూయా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజమే కదా కదండి. నీకు ఇష్టం లేకుండా మనం అనుకుంటాం, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఉన్నటువంటి స్థలంలో నా కలిగిన వాటన్నింటిలోనూ దేవుడు ఉన్నాడు కనుక, నేను ప్రార్థన చేస్తున్నాను కనుక, దేవుడు ఉన్నాడు కనుక వీటిని తరవేస్తాడు. నా ప్రార్థన బలమైంది కనుక వీటిని తరవేస్తాడు. కరెక్టే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కరెక్టే, నువ్వు భక్తిపరుడివే, కరెక్టే, నువ్వు దేవుడిని అంగీకరించావు. కానీ నువ్వు పిలుచుకున్న బంధువుని దేవుడు ఎలా తరవేస్తాడు అనుకుంటున్నావు? ఏంటండి? నువ్వు చోటిచ్చావు, అది వ్యాపారం కావచ్చు. అందుకనే అపవిత్రమైన పార్ట్నర్షిప్లు వద్దు, అనుభవంతో చెప్తున్నాను. ఒకవైపు ప్రార్థన చేస్తాం, మరోవైపు దురాత్మలకు ద్వారములు తెరుస్తాం. అది మనుషుల ద్వారానే క్రియ చేస్తుంది. దొరకడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రభువా నేను ప్రార్థన చేస్తే కదా ప్రారంభించాను. ఇప్పుడు దేవుడు అంటాడు, నువ్వు పిలుచుకున్న బంధువులైనా నేను ఎలా కాదంటాను? రేపు నేను కాదన్నానంటే నువ్వు నన్ను కూడా దోషిస్తే అనుకున్నావే, ఎలాగా? అవునా? అందుకనే మనకు కలిగిన వాటి ఏదైనా సరే, అది ఇల్లైనా వ్యాపారమైనా దేవునికి అనుకూలంగా మనం మార్చేటువంటి వారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ దేవుడు నీలో ఉండమే కాదు, నీ కలిగిన వాటి అన్నింటిలో, నీ డబ్బులో, నీ వ్యాపారంలో, నీ ఇళ్లలో ఆయన సంచరించాలని ఆశపడేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సంచరించడానికి నీకు చోటిచ్చినప్పుడు యోబు చుట్టూ దేవుడు ఎలాగైతే కంచె వేశాడో, ఆయన ప్రత్యేకించి ఆయన అనౌన్స్ చేసి చెప్పాల్సిన పర్లేదు, కంచె రాస్తున్నాను అని ఆయన చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఇంటికి వచ్చి సంచరిస్తే కంచేసినట్టే. ఎందుకంటే ఆయన ఉన్న స్థలంలో చీకటి రాదు, నీవు ఆహ్వానిస్తే తప్ప. ఏం చెప్పండి? ఆయన ఉన్న స్థలంలో చీకటి రాదు, నీవు చోటిస్తే తప్ప.
నువ్వు పిలుచుకున్నావు అనుకోండి, అది ఏ రూపాన? ఏమండి, దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏది ప్రేమించినా, అది డబ్బు కావచ్చు, ఆస్తి అంతస్తులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరికి డబ్బు కంటే దేవుని కంటే మనకి ఎవరికి నువ్వు ఎక్కువ విలువ ఇచ్చినా అపవాదిని నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టే. వాక్యానికి విరోధముగా నువ్వు ఏం చేసినా నువ్వు అపవాదిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టే. అపవాదిని నీవు బంధువుగా మార్చుకుని ఇంట్లోనికి ఆహ్వానించుకున్నట్టే. అప్పుడు దేవునికి అనుకూలంగా నీ స్థలమును నీవు సమర్పించినప్పుడు, పరిశుద్ధపరచుకుని నీవు సమర్పించినప్పుడు, యోగం చేస్తున్నాడు ఎప్పటికప్పుడు బలులు అర్పి, పాతకాలంలో బలులు ఉండేవి కనుక ఆయన ఎప్పటికప్పుడు బలులు అర్పించి ఆ స్థలం పిల్లల ఇల్లునేమి ఏమిటి ఆయన కలిగిన వాటన్నింటిలోనేమి ఎప్పటికప్పుడు దేవునికి అనుకూలముగా ఉండాలని, దేవునికి అనుకూలముగా ఉండాలని, దేవునికి అనుకూలంగా ఉండాలని ఎవరి దేవునికి ప్రాధాన్యతను ఇచ్చాడు కనుక ఎవరి దేవుడు సంచరించాడు కనుక సాతాను దృష్టిలో ఏమనిపించిందో తెలుసా? దేవుడు ఏమేశాడు యోగు చుట్టూ? సాతాను అనుకున్నాడు, ఎక్కడ చూసినా దేవుడే కనిపిస్తున్నాడు, ఎక్కడ చూసినా ఆయన చేయి కనిపిస్తుంది, ఎక్కడ చూసినా కంచి వేస్తుంది, ఏమిటి రౌండప్ చేసినట్లుగానే ఉంది, ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. ఏంటి ఆయన రావాలి అనుకుంటున్నాడు, రాలేకపోతున్నాడు. అలాగనే హెజికియా ఏం చేశాడు? తన ప్రాంతములన్నిటినీ కూడా శుద్ధీకరించి దేవుడు సంచరించే స్థలంగా, దేవుడికి అనుకూలంగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది అనుకుంటాను. అలాగే ఈ 3 కార్యాలు చేశాడు. ఈ 3 కార్యాలు చేసి దేవునికి అనుకూలముగా మారినప్పుడు ఏమిటి అక్కడ ఏం జరుగుతుంది? వాక్యం ఏం చెప్తుంది? ఆయన వర్ధిల్లడము మొదలైంది. దేవుడు ఆయన్ని ఆశీర్వదించడము మొదలైంది. ఇప్పుడు మనం అనుకుంటాం, అనే దేవుని బిడ్డగా మనం మారిపోయాం కనుక దేవుడికి మన దేవుడు ఎప్పుడైతే ఏమని ఈ 3 కార్యాలు నా జీవితంలో జరుగుతున్నాయి కనుక ఇక నాకు తిరిగే లేదని మనం అనుకుంటాం. కానీ సాతాను అనేవాడు తిరుగుతూనే ఉన్నాడు. అందుకనే పేతురు పత్రికలో అంటాడు, సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా, ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు లోపలికి రావడానికి చూడలేదు, అవకాశం కోసం ఏం చేస్తున్నాడు? ఏంటండి ఆ సర్కిల్ లోపలికి రావడానికి వాడికి కానీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైనా నాకు అవకాశం ఇవ్వకపోతారా వీళ్ళు అని తిరుగుతూ ఉన్నాడు. అలాగనే ఈ హెజికియా రాజుకి ఎవరి ఈ యూదా ప్రాంతంలో ప్రజలకి ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి దేవునికి అనుకూలంగా మారడం మొదలుపెట్టారో వెంటనే శత్రువు వచ్చి కూర్చున్నాడు. ఎక్కడ? లోపల కాదు, బయట బౌండరీలో. లోపలికి రావడానికి అవకాశం లేక బౌండరీలో కూర్చుని కవర్ చేస్తున్నాడు. చదువుదామా? 32వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు చదివి సహాయం చేయండి. 32వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు చదివి సహాయం చేయండి. ఏంటమ్మా? రాజు అంటే ఎవరు? హిజ్కియా. రాజు అయిన హిజ్కియా ఇటు నమ్మకమైన చర్యలు సేనాపేరేపు వచ్చి యూదా దేశంలో అంటే ఏంటి? ప్రాకార అంటే బౌండరీ దగ్గర అక్కడికి వచ్చి వాటిని లోపరుచుకోవడానికి చూచాడంట, ప్రయత్నం చేశాడంట. హల్లెలూయా. నేనున్నాను అని ప్రజెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? ఎలాగైనా దేవుని వైపు తిరగాలి అనుకుంటే ఆపోజిట్ లో వచ్చి కూర్చుంటాడు. ఎవరు? సాతాను. ఎలాగండి? ప్రార్థన మొదలు పెట్టండి చాలు, ఎవరు వస్తాడు? ఏదో ఒక రకంగా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, ఏదో ఒక రకంగా మిమ్మల్ని
పాడు చేయడానికి, మీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, మిమ్మల్ని తప్పించడానికి, ఏమిటి దేవునికి అనుకూలముగా మనం సమర్పించుకోవడం ప్రారంభిస్తే చాలు, వచ్చి ఏదో ఒక రకంగా శోధించడం ప్రారంభిస్తారు. ఈ ఇశ్రాయేలు, ఈ యూదా ప్రజలకి కూడా, ఈ ఎజికియా రాజు అయినటువంటి ఆ ప్రాంతానికి కూడా వీళ్ళు ఎప్పుడైతే దేవుని వైపు ఇప్పటికిప్పుడే దేవుని వైపు తిరగడం మొదలుపెట్టారు, దేవుని వైపు తిరగడం మొదలుపెట్టినటువంటి వెంటనే వీళ్ళు వచ్చి బౌండరీలో, సరిహద్దుల్లో బయట వచ్చి కూర్చుని బెదిరింపులు మొదలుపెట్టాడు. ఏమని బెదిరిస్తున్నాడంట? ఇదిగో యూదా ప్రజలకు, ప్రాంతపు ప్రజలారా, మీ రాజుని విని, మీ రాజుగారి మాట విని నువ్వు మోసపోకండి. మీ రాజుగారు అంటాడు, దేవుడిని ఆరాధించండి, దేవునికి అనుకూలంగా మారండి, దేవునికి అనుకూలంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, దేవునికి ప్రియముగా మీరు నడుచుకోండి అని చెప్పి రాజుగారి మాటలని, పిచ్చి మాటలని చెప్తుంటాడు. ఆయన మాటలు విన్నారు కనుక ఇప్పుడు వరకు చూడండి, నేను చుట్టుపక్కల రాజ్యాలన్నింటి మీద నేను యుద్ధం చేసి వారిని ఓడించి వారి దేశాన్ని నేను కైవసం చేసుకున్నాను, నేను సొంతం చేసుకున్నాను. వారి ఊళ్ళో ఉన్న వారి దేవుళ్ళు వారిని రక్షించలేకపోయాయి, వారి ఊళ్ళో ఉన్న వారు నమ్ముకున్న వారి దేవుళ్ళు వారిని రక్షించలేకపోయాయి. ఇప్పుడు చూడు, వాటినన్నింటినీ ఓడించి నేను గెలిచాను. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అదే, మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తారని చెప్పి ఈ ఎజికియా చెప్పేటువంటి మాటలు నమ్మి మోసపోవద్దు, లొంగిపోండి. ఎలాగా? మీ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని మీరు మోసపోవద్దు. మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు, నాకు లొంగిపోండి అని కౌరులు పంపిస్తున్నాడు. బయట కేకలు వేస్తున్నారు. ఆ సరిహద్దులు బయట నిలబడి కేకలు వేస్తున్నారు, ఎలాగైనా దేవుడికి దూరం చేయాలి అని, ఎలాగైనా వీరిని దేవుడికి దగ్గర కాకుండా వీరిని డిస్టర్బ్ చేయాలని చెప్పి, వీరిని బెదిరించాలని చెప్పి, వీరికి ఏదో ఒక రకంగా వీరిని నష్టపరచాలని చెప్పి, వీరిని నాశనం చేయాలని చెప్పి ఈ శత్రువు అయినటువంటి రాజు అక్కడికి వచ్చి నిలబడుతున్నాడు. అప్పుడు ఎజికియా వ్యక్తి వచ్చి అంటున్నాడు, అరే వాడి మాటలు వినకండి, వాడి మాటలో వినకండి. మన దేవుడు మనల్ని రక్షించే దేవుడు, మన దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడు. వాళ్ళకి ఏమేమో ఉండొచ్చు, గొప్ప గొప్ప సైన్యం ఉండొచ్చు, గొప్ప గొప్ప డబ్బు ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, మనకేం తక్కువ లేదు. వారికైతే మనుషులతో కూడిన సైన్యం ఉండొచ్చు, మనకైతే మన దేవుడే మన పక్షమున యుద్ధము చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ వచనంలో ఒకసారి చదివి సహాయం చేస్తారండి. ఆ వచనంలో ఒకసారి చదివి సహాయం చేయండి. 7వ వచనం నుండి ఉంటుంది అనుకుంటాను. చూడండి, 7వ వచనం నుండి చదవండి. మీరు దిగులు పడకుడి, ధైర్యమును విడువకుడి, అశ్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు. విస్మయము అంటే ఏంటి? అమ్మో ఎంత సైన్యమా అని వారి సైన్యాన్ని చూసి నువ్వేం చెందవద్దు, విస్మయము చెందవద్దు. అతనికి కలిగి ఉన్న ఏంటమ్మా సహాయము కంటే, వాడు అనుకుంటున్నాడు ప్రపంచంలోనే పెద్ద. ఆ రోజుల్లో అశ్షూరియ రాజు సెనాకిరీబు అంటే ప్రపంచమే వణికేదండి. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే నమ్మనటువంటి ప్రపంచం ఉన్నదో ఆ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఆ సెనాకిరీబు ఒకానొకప్పుడు మనం హిట్లర్ అంటాం, ప్రపంచాన్ని ఏలాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం, ప్రపంచాన్ని ఏలాడు. నెపోలియన్ అంటాం, ప్రపంచాన్ని ఏలాడు. ప్రపంచంలో మూడొంతుల రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు అంటాం కదా. అలాగే పాత కాలంలో, ఇశ్రాయేలు కాలంలో అంటే పాత నిబంధన కాలంలో సెనాకెరీబు అశ్షూరియ రాజు అంటే ప్రపంచంలో చాలా దేశాలు మీద యుద్ధం చేసి, యుద్ధం గెలిచి ఆ దేశాన్ని కైవసం చేసుకున్నటువంటి రాజు అన్నమాట. ప్రపంచమే వణుకుతున్నటువంటి, భయపడుతున్నటువంటి పేరు ఎవరంటే ఆ సెనాకెరీబు రాజు అంటే, అశ్షూరియ రాజు అంటే. అప్పుడు ఈయన అంటున్నాడు, ఈ రాజు ఒకవేళ అనుకుంటాడేమో, నాకు పెద్ద సైన్యం ఉంది, నాకు పెద్ద రథములు ఉన్నాయి, గుర్రములు ఉన్నాయి, నాకు యుద్ధ ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి వాడు వాటిని గురించి గొప్పలు పోయి వేరే
దేశాన్ని ఓడించినట్లుగా మనల్ని కూడా ఓడించేద్దామని కొని వస్తున్నాడు. వాడికి గొప్ప బలం ఉండవచ్చు, వాడి కంటే మనకు ఎక్కువ. ఈ మాట ఎంత గొప్ప మాట చూడండి. ఆ రోజుల్లో ఇప్పుడు ఇస్రాయేల్ ఈ రోజును బట్టి మనం మాట్లాడతాం. ఎంత పాపులేషన్ ఉంటుంది ఇస్రాయేల్ది? 2 కోట్ల, సుమారు 2 కోట్ల లోపే. సో 2 కోట్లు కూడా 60 లక్షలు ఎంతో చెప్పారు నాకు గుర్తు. ఈ రోజు వారి యొక్క జనాభా, ఇస్రాయేల్ దేశం యొక్క జనాభా సుమారుగా 65 లక్షలు ఎంతో ఉన్నారు మొత్తం దేశం అంతా అక్కడ కలిపితే. 65 లక్షలు అంటే ఆ కాలంలో ఎంత ఉంటుంది? కొని 50 లక్షలు అనుకోండి. ఏమిటి? ఒకవైపు ఈ చిన్న దేశం అయితే మిగతా వైపు ప్రపంచం అంతా. ఇప్పుడు ఈ ఇస్రాయేల్ 50-60 లక్షల జనాభా ఉన్న ఇస్రాయేల్ ముందు మన భారతదేశాన్ని పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఆలోచించండి. మన భారతదేశం జనాభా ఎంత? 140, సుమారుగా 130 కోట్లు అనేది ఎప్పుడు 2011 సెన్సస్ అది. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు దాటి వచ్చేసారు. హల్లెలూయా. ఇప్పుడు సుమారుగా 140, ఇంకా ఒక 9 కోట్లు దాటామంటే చైనా నుంచి వెళ్ళిపోతాం మనం. 140 కోట్లు సుమారుగా ఉన్న జనాభాను తీసుకువెళ్ళి పక్కన ఇస్రాయేల్ ముందు నిలబెట్టిన ఒక 50 లక్షలు. ఇప్పుడు పోనీ ఇస్రాయేల్ అంటే మనకి ఎంతో దూరం మనకు తెలియదు అనుకుందాం. పక్కన శ్రీలంక ఉంది మన కింద. 2 కోట్ల జనాభా దేశం అంతా. ఇప్పుడు మా కర్ణాటక జనాభా ఎంతంటే 6 కోట్లు. మా కర్ణాటక, బెంగళూరు కర్ణాటక ప్రదేశం జనాభా 6 కోట్ల జనాభా. అంటే ఆ ఒక్క దేశానికంటే 3 రెట్టింపులు మా రాష్ట్రమే ఉంది, ఒక రాష్ట్రమే. ఇప్పుడు దేశం మన భారతదేశం 140 కోట్ల జనాభా వెళ్ళి ఈ చిన్ని శ్రీలంకని చుట్టుముడితే ఎలా ఉంటుంది ఊహించండి ఒకసారి. మనందరూ వాళ్ళ మీద వెళ్ళి పడ్డామనుకోండి, వాడికి ఎలాంటి భయం పుడుతుంది అమ్మా? విస్మయం చెందుతారు. ఒకటి వణుకుతారు. అయిపోయాము మన పరిస్థితి. ఆ రోజు ఇస్రాయేల్, ఈ అసూర్య రాజు ముందు ఇస్రాయేల్ పరిస్థితి అదే. ఇస్రాయేల్ పరిస్థితి అదే. కానీ ఈ రాజు ఏమంటున్నాడు? ఇది కామెడీగా ఉంటుంది అన్నమాట మాట. ఇప్పుడు ఈ శ్రీలంక ప్రధాని భయపడకండి, విస్మయం చెందకండి, వాళ్ళకంటే గొప్ప సహాయం మనకే ఉంది. వాళ్ళు 140 కోట్లు అయితే ఏంటి, మనం 2 కోట్లు అయితే ఏంటి, మనకే బలం ఎక్కువ ఉంది అని చెప్పాడు అనుకోండి ఆ ప్రధాని. జోక్ చేయకరా అంటారు. ఎలాగా? కామెడీ చేస్తున్నావా? నిజమేనా? కామెడీగానే ఉంటుంది కదా. ఈ రాజుగారు వాళ్ళకంటే దేవునికి స్తోత్రం. ఎంతమంది చెప్పగలుగుతారు? నీ కంటి ముందు ఉన్న నీ పరిస్థితి ఎలా ఉన్నా వీటికంటే నా దేవుడు గొప్పవాడిని చెప్పగలుగుతామని నమ్మగలుగుతామని రాజు నమ్మాడండి. ఎవరు? హెజికియా రాజు నమ్మాడు. ఆయన అంటున్నాడు, విస్మయం చెందవద్దావా? 140 కోట్లు అయితే ఏంటి మనకి? వాళ్ళకంటే ఎక్కువ సహాయం మనకుంది. ఎంతమంది నమ్మారో, ఎంతమంది జోక్ అనుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఆ ఇశ్రాయేలు, ఆ యూదా ప్రాంతంలో జనం, కానీ యూదా, ఈ రాజు మాత్రం నమ్మాడు. ఆయన అంటున్నాడు చూడండి, మీరు భయపడవద్దు, విస్మయం చెందవద్దు, వారికంటే ఎక్కువ సహాయం. ఏమిటి? ఒకవేళ వాళ్ళ సైన్యం గొప్పదిగా ఉండొచ్చు, కానీ ఏమిటి? ఈ సైన్యమే నాకు బలము, ఈ సైన్యమే నాకు సహాయం చేస్తారు, ఈ యూదా దేశాన్ని ఏమిటి అధిగమించడానికి, జయించడానికి ఈ సైన్యమే నాకు తోడ్పడతారని చెప్పి ఆ రాజు అనుకుంటున్నాడు. కానీ ఆ రాజుకున్న సహాయము కంటే మన సహాయమే గొప్పది అంటున్నాడు హెజికియా. అయినా ఈ రాజు ఏమిటి ఉత్తరాలు రాస్తున్నాడు, పక్కన నుండి కౌలు చేస్తున్నాడు, కానీ ఈ ప్రజలు వినే వణికేలాగా కనిపించట్లా పాపం. ఎవరికి? అసూర్య రాజుకి.
అంటే ఇంత గొప్ప సైన్యంతో నేను వచ్చినా మీరు భయపడటం లేదేంటి అని చెప్పి ఏం చేశాడంట, చుట్టుముట్టు ఈ పాతకాలంలో దేశాల చుట్టూ ఏముండేవంటే కోటలు ఉండేవి. ఇప్పుడు మన కోట అంటే మన తిరుపతిలో మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మన ఊర్లో కూడా ఉందా, సగం కూలిపోయి పడిపోయిన పరిస్థితిలో ఉందా కోట అనేది మనకు తెలుసు. కోట ఎందుకు కడతారు? ఆ కాలంలో శత్రువులు లోపలికి ప్రవేశించాలంటే ఆ కోట దాటి రావాలి. ఆ కోట ఎంత అందంగా ఉంటుందో, ఎంత ఎత్తుగా ఉంటుందో, కొన్ని 100 అడుగులు కట్టేవాళ్ళు, 50 అడుగులు, 100 అడుగులు కట్టేవాళ్ళు, మందంగా కట్టేవాళ్ళు. ఏమిటి ఎంత మందం అంటే వాళ్ళు ఊరికి వచ్చి గోడ పగలగొట్టినట్టుగా పగలగొట్టడానికి వాళ్ళ వల్ల అంత బలమైన కోటలు కట్టేవాళ్ళు. ఈ కోటల దగ్గరికి వెళ్ళి ఈ కోట పైన ఎవరు ఉండేవారు అంటే చుట్టూ కూడా ఎవరు ఉండేవారు? సైనికులు. ఈ కోట ఒకటే కాదు, ఈ కోట పైన ఎవరు ఉండేవాళ్ళు? ఈ దేశాన్ని కాపాడే సైన్యం. అప్పుడు ఈ రాజు అనుకున్నాడంట, ఈ పైన సైన్యాన్ని బెదరగొడితే చాలు వీళ్ళు బెదిరిపోతారని చెప్పి ఏమండి ఈ కోట చుట్టూ జనాన్ని తీసుకొచ్చి గట్టిగా కేకలు వేశాడంట. మనం మళ్ళా చెప్తున్నాను, ఈ 2 కోట్ల జనాభా శ్రీలంక చుట్టూ మనం చుట్టుముట్టి గట్టిగా కేకలు వేసేవాడుకోండి, 140 కోట్ల మంది వాళ్ళ గుండ్లు. వీడు కూడా అదే ప్లాన్ చేశాడు, గట్టిగా అరుద్దాం అనుకున్నాడు. గట్టిగా వచ్చి అరిచారు. కానీ వీళ్ళు ఒక రాజు అనుకున్నాడంట, మీకు వీడు మనకి వదిలేలాగా కనిపించట్లేదు, సరే వీరికి చేయాల్సింది చేయకపోతే ఇంకా లాభం లేదని చెప్పి వెళ్ళి మోకరించి తను ప్రవక్తని పిలుచుకున్నాడు. యెషయా ప్రవక్త, ఆమోజు కుమారుడైన యెషయా ప్రవచన గ్రంథం అని మనం చదువుతాం చూశారని. ఆ ప్రవక్త ఆ కాలంలో ఉండేవాడు. ఆ ప్రవక్తని పిలుచుకుని ఇద్దరు రాజుగారులు ఆ ప్రవక్త మోకరించి, అంతేకాదు ఆ పెద్దలు ఆ కాలంలో ఉన్న పెద్దలు పిలుచుకుని వీళ్ళందరూ కలిసి మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ప్రభువా, మా దేవా, వీరు చూడండి ఇలా చేస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని మా దేశాన్ని లాక్కోవాలని, మమ్మల్ని మా మీద యుద్ధం చేయాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు ప్రభు అని చెప్పి బిగ్గరగా కేకలు వేసి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. అక్కడ రాత్రికి రాత్రి ఏమవుతుందో తెలుస్తారు, దేవుడు తన దూతలను పంపించి ఆ అస్సూర్య రాజు వీళ్ళు యుద్ధానికి వెళ్ళలేదు, కేవలం ప్రార్థన చేశారు, పడుకున్నారు. తెల్లారు లేచేసరికి కళ్ళు చూసి ఎక్కడన్నా మీరు ఎక్కడున్నారు ఏంటి అని చూద్దామంటే కంటికి కూడా కనిపించకుండా పట్టినట్టుగా ఒక్కొక్కరు పారిపోయాడు. ఎవరు? అస్సూర్య రాజు, ఆయన సైన్యం. ఆ రాత్రికి రాత్రి యెహోవా తన దూతలను పంపించి ఆ సైన్యంలో ఉన్న బలిష్ఠులందరినీ కూడా కొట్టిపాడేశారు. ఆ దెబ్బకి తట్టుకోలేక తెల్లారేసరికి అంత గొప్ప సైన్యమే పారిపోయింది. నిజమే, ఆ సైన్యం కనిపించినప్పుడు మనకు భయపడదు, సహజమే. కానీ మన కంటి ముందు ఉన్న పరిస్థితి ఎంత ఘోరమైనదైనా సరే నీలో ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు, నేను మరలా చెప్తున్నాను, నీలో ఉన్న దేవుడు. ఎందుకంటే నీవు దేవునిలో భక్తిలో ఎదగడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో నీ భక్తి జీవితాన్ని ఆటంకపరచడానికి, ప్రత్యేకించి సేవ కోసం ఎన్నిక చేయబడిన వారి విషయంలో వారిని వెనుకంజ వేసేలాగా ఏమిటి, అలాగే విశ్వాసంలో దేవుని దగ్గరికి రావడం ప్రారంభించినప్పుడు వారిని వెనక్కి లాగేలాగా సాతాను ఎంతైనా ప్రయత్నం చేస్తాడు. వాడు నేరుగా రాడండి, నేను మళ్ళా చెప్తాను, అది ముందు కూడా వాక్యం విన్నాం మనం. వాడు నేరుగా రాడు. ఎలా వస్తాడు? దొంగలాగే. ఎందుకంటే నేరుగా వచ్చాడనుకోండి, మనందరికీ ఒక అలవాటు, యేసు నామమున అంటాం. వాడికి తెలుసు యేసయ్య నామం వాడేస్తాం, మనం పారిపోవాల్సి వస్తాం. మనం యేసయ్య నామం వాడటం, వాడు యేసయ్య అంటే వాడు ఉండలేడు, పారిపోతాడు. అందుకని ఏం చేస్తాడు? చురువుగా చిక్కులు పెట్టే దొంగలాగా మనకి కనిపించకుండా, నేరుగా ముఖాముఖిగా రాకుండా ఏం చేస్తాడు? మన వ్యాపారాల్లో లేదా మన ఆర్థిక పరిస్థితులలో లేదా మన విశ్వాసము కోల్పోయేలాగా ఎవరి కుటుంబంలోనో లేకపోతే శ్రమలోనో ఆరోగ్యంలోనో ఎక్కడో ఒక చాట మనల్ని డిస్టర్బ్ చేసి
డిస్టర్బ్ చేసి మనల్ని బెదిరించి మనం భయపడేలాగున. ఏమండి ఈరోజు ఆలోచించండి, ఎక్కడెక్కడ దేనికోసం మనం భయపడుతున్నాం, దేనికోసం మనం దిగులు చెందుతున్నాం, దేనికోసం ప్రియమైన మనం భయభీతిగా కలుగుతున్నాం. ఆయా పరిస్థితుల ద్వారా మనల్ని వెనక్కి లాగడానికి దేవునిలో ముందుకు వెళ్లకుండా, ఏమిటి యూదా ప్రజలు దేవుని వైపు తిరగడం మొదలు పెట్టారో లేదో, ఏమిటి వీడొచ్చి నిలబడ్డాడు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా అంతేనండి, మనల్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు మనం పరిస్థితుల్ని చూసేదానికంటే, ఏమిటి మన కష్టాన్ని చూసేదానికంటే, అనుభవాన్ని చూసేదానికంటే. అందుకనే నిన్న రాత్రి మనం ధ్యానించిన కీర్తన ఎంత గొప్ప కీర్తనో కదండి. అక్కడ దావీదు ఈ పాట పాడుతున్నాడు. ఎక్కడ పాడాడంటే ఈ పాట ఎక్కడండి? నిన్న రాత్రి వచ్చిన వారికి అర్థమవుతుంది. ఏ పరిస్థితిలో పాడుతున్నాడు? ఏ పరిస్థితిలో పాడుతున్నాడు? ఎడారిలో పాడాడు. ఊరికే ఎడారి టూరిస్ట్ గా వెళ్ళాడు ఎడారిలోకి. ఏంటమ్మా? సౌలు తన ప్రాణాన్ని తీయడానికి తరిమినప్పుడు, తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఎక్కడెక్కడికో పరిగెత్తాడు. పరిగెత్తిన స్థలాల్లో ఒకటి ఈ ఎడారి, యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి ఎడారి. ఆ ఎడారిలోనికి వెళ్ళి ఈ కీర్తన పాడుతున్నాడు. 63వ కీర్తన. ఏమని పాడుతున్నాడు? 2వ వచనం నుండి చదువు, 1వ వచనం నుండి చదవండి. దేవా నా దేవుడవు నీవే. ఏంటమ్మా? వేక్కువనే నిన్ను వెదికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. ఏంటమ్మా? నీరు లేక ఎండి ఉన్న దేశమందు, అరే నీరు లేక ఎండి ఉన్న ప్రదేశమందు, ఈ ప్రాంతమందు నా ప్రాణం నీరు కోసం తృష్ణ కొనుచు, ఆ నీళ్లు ఇస్తావేమో అని నిన్ను ఆశపడుతూ నిన్ను మొరపెట్టుకున్నానయ్యా అని ప్రార్థన చేశాడు. కరెక్టేనా? అవునా? నేను చెప్పింది కరెక్ట్ గా వినండి. ఈ నీరు లేని ఎండిన ఈ ప్రదేశంలో నిన్ను మొరపెట్టుకుంటే నీళ్ళు ఇస్తావేమో అని, నీళ్లు కోసం తృష్ణ కొనుచున్న నా ప్రాణాన్ని తృప్తిపరుస్తావేమో అని నిన్ను మొరపెట్టుకున్నానయ్యా. నిజమేనా? నిజమన్న వారి చేతులు ఎత్తండి. ఎవరి చేతులు? పర్లేదు, బాగా అర్థం చేసుకున్నారు. నిజం కాదన్న వాళ్ళ చేతులు ఎత్తండి చూద్దాం. అంటే దేనికోసం తన ప్రాణం కృష్ణ పడింది? నీరు లేని ప్రాంతంలో సాధారణంగా ఇప్పుడు మన 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 పరిస్థితుల గురించి మనం ఆలోచిద్దాం. ఏమండి, ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? ఎడారిలో ఉన్నాడు. హల్లెలూయా. ఎడారిలో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులు ఎత్తుతున్నాడు. ఎలాగా? సౌలు నుండి పరుగులు ఎత్తుతున్నాడు. ఈ సౌలు రాజు ఎక్కడికి వెళ్తే అక్కడ దమ్ముకుంటున్నాడే, ఒక చోట నెమ్మదిగా ఉండచట్లేదు మనల్ని. ఏమిటి? అడవిలో ఉంటే అడవిలోకి వస్తున్నాడు, ఆ ఎడారిలో ఉంటే ఎడారిలోకి వస్తున్నాడు. ఏమిటి? అడవి అరణ్యంలో ఉంటే అరణ్యంలోకి వస్తున్నాడు, ఐగుప్తులో ఉంటే ఐగుప్తులో ఎక్కడ పడితే అక్కడ తరుగుతున్నాడు. పరుగులెత్తుతూ అరణ్యంలోనికి చేరుకున్న తర్వాత ఆయన అంటున్నాడు, ప్రభువా ఈ సౌలుని చంపే ప్రభువా, నేను పరుగులెత్తలేకపోతున్నాను అన్నాడా? అన్నట్లా ఏమంటాడు? నా దేవుడు ఆ పరిస్థితుల్లో కూడా దావీదు యొక్క భక్తి, దావీదు యొక్క ఏమిటి, దావీదు యొక్క హృదయం ఏ స్థితిలో ఎంత బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడో దావీదు గురించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అదే అంటున్నాడు, నా దేవ. ఇక్కడ సౌలుని గురించి చెప్పడం లేదు, శత్రువుల గురించి చెప్పడం లేదు. అక్కడ ఎడారిలో నీరు లేదు ప్రభువా, నా గొంతుకు ఎండిపోయింది ప్రభువా.
నేను మొరపెట్టుకుంటున్నాను, నా నా దాహాన్ని, నా ప్రాణం నీటి కోసం కృష్ణ కొట్టుకుంటే నేను నిన్ను మొరపెట్టుకున్నాను. ఇప్పుడు చాలా మంది ప్రార్థన ఎలాగో తెలుసా, ప్రభువా వ్యాధి కోసం, వ్యాధి పోగొడతావని చెప్పి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నాయన, నా రుణం తీరుస్తావని చెప్పి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, నా కష్టాలు తీరుస్తావని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఏమండి, కష్టాల కోసం దేవుణ్ణి, ఏమండి ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఇందాక ఆరాధనలో చెప్పారు. మన సంతోషం దేవుడైతే దేవుడు ఉన్నంత కాలం మన సంతోషం మనం విడిచిపోనే. నిజమేనా? నిజమేనా? మన సంతోషం తప్పనుకోండి, అదే ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్టలు, ఈ లోకంలో ఉన్నవాళ్ళు, ఈ లోకం ఇచ్చే సంతోషం మనకు ముఖ్యం అనుకోండి. అవి పోయినప్పుడు మనకి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది, టెన్షన్ పెరుగుతుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ అటాక్లు వస్తాయి, అన్ని వ్యాధులు వస్తాయి. ఎందుకు చెప్పండి? మనం కోరుకునేది మనకి దక్కలేదు. మన సంతోషం మన దేవుడు అయితే దావీదు అదే అంటున్నాడండి, ప్రభువా ఈ ప్రాణం ఎంతసేపు ఆవిరి వంటిది ప్రభువా, ఈ సౌలు చంపాలనుకుంటే కొంచెం చంపనే, కానీ నేను నీతో ఉంటే, నువ్వు నాతో ఉంటే నాకు చాలు. ఎందుకంటే నా సంతోషం నీ మీదనే ఉన్నది ప్రభా, నిన్ను బట్టియే నాకు సంతోషం, సమాధానం. కనుకనే నేను ఇప్పుడు ఇక్కడ నా గొంతుకు వెళ్ళిపోయింది నిజమే, కానీ ఒకవేళ నీవు అనుకుంటున్నావు నీళ్ళు కోసం నీ దగ్గరకు వచ్చాను, కాదు ప్రభువా, నా ప్రాణం నీళ్ళ కోసం కాదు నాయన, నీ కోసం తృష్ణపరుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని ప్రేమించే వారుగా ఉన్నారు? ఏమండి, దేవుడే మన సర్వం. ఏమండి, పరిస్థితులు ఎలా ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దేవుడు వాటి కంటే గొప్పవాడని మీరు ఎంతమంది గమనిస్తున్నారు? ఈ ఎజికియా రాజు ఎంత ధైర్యం ఉంటే చెప్పగలుగుతున్నాడు, ఎంత నమ్మకం ఉంటే చెప్పగలుగుతున్నాడండి, ఎంత నమ్మకం, విశ్వాసం ఉంటే చెప్పగలుగుతున్నాడు. ఎవరి వాడికి పెద్ద గొప్ప సైన్యం ఉండొచ్చు, యుద్ధ ఆయుధాలు ఉండొచ్చు, వారికంటే గొప్ప సహాయం మనకే ఉంది. కనుక నువ్వు భయపడవద్దు, విస్మయము చెందవద్దు. నీవు ఏ పరిస్థితి గురించి నువ్వు విస్మయం చెందుతున్నావు, నీవు విస్మయము చెందవద్దు. ఎందుకంటే నీతో ఉన్నటువంటి దేవుడు వాటి కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఒకవేళ నీ పరిస్థితులు నిన్ను విస్మయం పొందేలాగున, చెందేలాగున నీ పరిస్థితులు నిన్ను చేస్తున్నాయేమో, ఈరోజు నీవు చెప్పగలుగుతావా? ఈరోజు నీవు చెప్పగలుగుతావా? నేను భయపడను, నేను విస్మయం చెందను. నిజమే, నన్ను చుట్టుముట్టి ఉన్నాయి. నిజమే, నేను ఎక్కడ దొరుకుతానా అన్నట్టుగా ఈ అసూర్య రాజు నన్ను చుట్టుముట్టి ఉన్నాడు. నిజమే, ఏ క్షణంలోనైనా నా పీకులు పట్టుకుంటాడు. నిజమే, ఏ క్షణంలోనైనా నన్ను పాతివేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనను నేను విస్మయం చెందను. ఈ పరిస్థితులను చూసి నువ్వు నోరు తెరిచి చెప్పండి, ప్రియమైన దేవుడి బిడ్డ, నోరు తెరిచి చెప్పండి. ఏమైతే నిన్ను విస్మయపరుస్తున్నాయో, ఏవైతే నిన్ను బెదిరిస్తున్నాయో, ఏ పరిస్థితులు అయితే నిన్ను బెదిరిస్తున్నాయో వాటిని చూసి చెప్పండి, నాకు మీకంటే గొప్ప సహాయం నాకున్నది, నా దేవుడు నాకున్నాడు. కనుక నా దేవుడినే నేను మహిమపరుస్తాను. ఈ పరిస్థితుల గురించి నేను చింతించాను. ఈ సౌలు, నన్ను తరుముతున్న సౌలు గురించి నేను చింతించాను. నేను ఎడారిలో ఉన్నానే, నీళ్లు లేకపోతే గొంతుకారిపోయి చచ్చిపోతానే అని నేను నీళ్లు కోసం నా దేవుడిని నేను ప్రార్థించను. నా పరిస్థితుల గురించి దిగులు చెంది అవిశ్వాసిలాగా ఏమని ప్రభు చెప్పారు, ఏమని చెప్పారు, నీకు ఏం అవసరమో నీవు అడగక మునుపే నాకు తెలుసు. నీవు అడగక మునిపే. గనుక ఏమని అన్య జాతికి చెందిన వారిలాగా నువ్వు ప్రార్థన చేయవద్దు. అన్యులు ఏమయ్యా ప్రార్థన చేస్తారు? వారి కష్టాల గురించే 24 గంటల సేపు ఏమని మందిరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా వారి కష్టాల గురించే చెబుతారు, వారి పరిస్థితుల గురించే
చెప్తారు, అయ్యా ఈ లోకంలో నాకు అది లేదు, ఇది లేదు, ఆ కష్టం, ఈ కష్టం, ఆ బాధ, ఈ చింత, ప్రభు నా శత్రువు నన్ను చుట్టుముట్టి ఉన్నాడు, నాకు రుణము, వ్యాధి, నా కష్టం, నా దుఃఖం, నా బాధ, కుటుంబంలో నెమ్మది లేదు, అది ఇది అని ఈ లోకంలో ఉన్న పరిస్థితుల గురించి చెప్పి 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 ఎన్నిసార్లు చెప్పిన విసుగు చెందక మరలా 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 ఎప్పుడు మోకరించిన ఇదే మాటలు మాట్లాడతారు. నీవు అన్యుల్లాగా ఉండవద్దు, నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? నమ్మేటువంటి వారు స్తోత్రం చెప్తారా? ఒకవేళ నీ కంటి ముందు కనిపించేటువంటి ఈ సేనా కార్యము రాజు యొక్క సైన్యం ఎంతో గొప్పదిగా ఉండవచ్చు, లేదా నీ పరిస్థితి ఎంతో గొప్పగా ఉండవచ్చు, ఎంతో ఘోరముగా ఉండవచ్చు. కానీ ఈ దేవుడి తోడుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ దేవుడు నీకు లేవనెత్తే దేవుడు, ఈ పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుడు. కనుక మనం దాని గురించి చింతించవలసిన అవసరం మనం దేని గురించి చింతించాలంటే దేవుని రాజ్యం గురించి, హల్లెలూయా, దేవుని నీతిని గురించి, హల్లెలూయా. దేవునికి ఎలా దగ్గర అవ్వాలో, నా ప్రార్థన జీవితం, నా విశ్వాస జీవితం, నా దేవునికి అనుకూలంగా ఉన్నానా లేదా? ఎవరిని ఎజికేరాజు అంటున్నాడు, వాడిని పట్టించుకోగలరా, ఇప్పుడు దాకా మీరు మంచి పనులు చేసుకుంటూ వచ్చారు, దేవునికి ఇష్టం లేనివన్నీ కూల్ చేశాము, దేవునికి అనుకూలంగా మన స్థలాలన్నీ మార్చుకున్నాము, దేవుని మందిరంలో ఆరాధన క్రమాన్ని ప్రారంభించాము, వాటి గురించి చింతించండి. దేవుడు మీ మధ్యలో మీతో ఉండులాగున ఎవరి ఆయనకి అనుకూలముగా ఎలా మారాలో వాటిని గురించి చింతించండి. ఏదో పక్కన ఉన్నాడు, ఏదో త్యాగరాజు కనిపించాడు, వాటి గురించి నువ్వు విస్మయం చెందవలసిన అవసరం లేదు, బెదిరిపోవలసిన అవసరం అంతకంటే లేదు. అందుకనే ప్రభు చెప్పారు, ఏమి తిందుమో ఏమి త్రాగుమో, లేదా ఈ లోకంలో ఉన్న పరిస్థితుల గురించి చింతించడం వల్ల నేనేం చేయలేదు. వాటిని గురించి చింతించడం మానే. దేవుని రాజ్యమును, దేవుని నీతిని, నేను దేవుని రాజ్యానికి చెందిన కుటుంబమా, నా కుటుంబం దేవుని రాజ్యానికి చెందిన వారేనా, నా కుటుంబం నేను దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తినా, లేదా నాలో ఏమైనా దేవునికి విరోధంగా ఏమైనా కార్యాలు ఉన్నాయా, ఆయన నీతి నాలో కనిపిస్తుందా, ఆయన పరిశుద్ధత నాలో కనిపిస్తుందా, ఆయన బిడ్డగా నేను కనిపిస్తున్నానా, ఆయన ఆత్మ అభిషేకం నేను పొందుకున్నానా, వీటిని గురించి చింతించి దేవునికి దగ్గరయ్యేలాగునా మనం ముందుకు సాగుతాం. ఎందుకంటే సాతానికి పరిస్థితులు ఎందుకు పుట్టిస్తున్నాడంటే నీవు దేవునికి దగ్గర కాకూడదు. హల్లెలూయా. దృష్టిని దేవుని మీద నిలుపుకున్న నీ దృష్టిని ఇప్పుడు సడన్ గా ఈ రాజు అప్పుడే రావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మారుతున్నారు దేవుని వైపు. ఈలోపే వచ్చేసాడంటే కారణం ఏంటంటారు? అక్కడ వచనం చెప్తుంది కదా, మొట్టమొదటి వచనమే, ఈ రాజుగారు ఇలాగూ చేయడం మొదలు పెట్టాడో లేదో ఎవడొచ్చాడంట? ఎందుకు వచ్చాడు? ఆ దేవుని మీద ఉన్న దృష్టిని తప్పించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని మీద మన దృష్టిని పెట్టుకున్నప్పుడు, దేవుని వైపు మనం తిరిగినప్పుడు, మిగతా పరిస్థితుల్ని చక్కపరిచే దేవుడు. నేను మళ్ళా చెప్తున్నాను, నేను ఏ పరిస్థితిలో ఉన్నా నా దేవుణ్ణి చేర్చుకోనులాగున్నా, నా హృదయాన్ని సిద్ధపరిచినట్లయితే, నా ఇంటిని సిద్ధపరిచినట్లయితే, నేను దేవునిలో ఒకటయ్యేలాగున్నా పస్కాలో నేను పాల్గొని తీసుకున్న వ్యక్తినైతే, ప్రియమైనదా, నాలో ఒకటిగా ఉన్న నా దేవుడు, నాలో ఉన్న నా దేవుడు, నా ఇంటిలో సంచరిస్తున్న నా దేవుడు, నా ఇంటిలో ఏమున్నా చక్కపరిచే దేవుడు ఆయన. నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన వైపు మన దృష్టి